హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 వరకు పచ్చిమిర్చి మీడియం సైజులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఆయిల్లో వేసుకొని లైట్గా వేయించుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వాటర్తో సహా ఇందులో వేసుకొని 1.5 స్పూన్ సాల్ట్, అలానే ఒక 4 వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి కూడా వేసుకొని అలానే 1 టీ స్పూన్ ఇంగువ, కొంచెం మెంతిపిండి, కొంచెం పసుపు, అలానే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.